హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎండాకాలంలో మన బాడీని కూల్ చేసేటువంటి పచ్చడి కీరా పెరుగు పచ్చడి. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 3 పచ్చిమిరపకాయలను వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. మీరు ఎంత బీట్ చేసుకుంటే పెరుగు పచ్చడి అంత బాగుంటుంది. ఇలా బీట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 పెద్ద సైజ్ కీరాని తొక్క తీసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న కీరా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి కీరా ముక్కలు మెత్తపడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కాసేపటికి మనం వేసుకున్న వాటర్తో పాటు కీరా మొక్కల్లో నుంచి వాటర్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకునే కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని కీరా మొక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే బీట్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగులోకి ఈ కీరా ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పెరుగు పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే కీరా పెరుగు పచ్చడి రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.